స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార పర్వం కొనసాగుతా ఉంది. ఈ క్రమంలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గోప్లాపూర్ గ్రామంలో కూడా ప్రచారం కొనసాగుతుంది. ఇక్కడి నుండి ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీవర్ధనమ్మ, ఆమె భర్త ఆరోగ్యమయ్య కూడా మనకి ఇక్కడ బరిలో నిలుస్తున్నారు. ఇక్కడ ప్రచారం ఎలా సాగుతుంది, ప్రచార పర్వం ఎలా నడుస్తుంది, పార్టీల మద్దతు లేకుండా ఇండిపెండెంట్ గా ఎందుకు నిలవాల్సి వచ్చింది అనేది అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీరు ఇక్కడ నుంచి ఇండిపెండెంట్ పోటీ చేస్తున్నారు కదా, పార్టీల ప్రమేయం లేకుండా ఇండిపెండెంట్ గా ఎందుకు పోటీ చేస్తున్నారు? పార్టీల ప్రమేయం లేకుండా అంటే పార్టీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మేము మా సొంతంగా మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసము మేము నిలబడడం జరిగింది. ఇక మీరు గతంలో ఇక్కడ నుంచి యునానిమస్ గా మీ ఫాదర్ కూడా పనిచేసినటువంటి సందర్భం ఉంది. అప్పుడు అభివృద్ధి, అప్పటికి రాజకీయ పరిస్థితులు, వేదికలు చాలా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక్కడ. ఇప్పుడు మీరు సర్పంచ్ ఎన్నికైన తర్వాత గ్రామానికి ఏ విధమైనటువంటి అభివృద్ధి చేస్తారో ఇంతకు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ప్రజలకు చెప్పేది ఒకటే, మా నాన్నగారు అకాల మరణం చెందిండ్రు, ఏకగృహం అయినాము ఆల్రెడీ. అయితే మా నాన్నగారి కోరిక మేరకు పనులు ఏడిపడిని అక్కడే నిలిచిపోయినాయి. కాబట్టి మేము ఇంకా ఇప్పుడు మాకు అవకాశం వచ్చినందుకు మా గ్రామ ప్రజలు వాళ్ళు ఎలాంటి అనుభూతి అది కాలేదని, అభివృద్ధి కాలేదు ఊర్లో, మళ్ళీ ఈసారి కూడా వాళ్ళకే వేసి వాళ్ళని గెలిపించుకొని మేము పనులను చేయించుకోగలుగుతాము అనే ప్రజల ఒక ఆలోచన మేరకు మాకు మద్దతుగా నిలిచి మాకు ఓటేసి గెలిపేయడానికి మా ఎంబడి దండాలుగా రెడీగా ఉన్నారు. ఇక గ్రామంలో మీరు ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించినట్టుగా మేము గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసి జీ న్యూస్ టుడే ఇప్పుడు ఏదైతే ఉందో, మీరు ఎవరికైనా అంత్యక్రియలకు కానీ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా సహాయక సహకారాలు అందిస్తారు. టెంపుల్స్ కి కూడా ఎంతో డొనేట్ చేశారని చెప్పి అంటా ఉన్నారు. ఈ సేవ చేసే దృక్పథం మీకు ఫస్ట్ నుంచి అలవాటిందా, లేకపోతే ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కోసం ఇట్లా ఉందా? పొలిటికల్ కోసం కాదండి, ప్రజలకు సేవ చేయడానికి, మరణాలకు కానీ తర్వాత ఫంక్షన్లకు కానీ పేద కుటుంబాలకు చాలా వరకు ప్రతి ఒక్కరికి ఆదుకున్నాము. చిన్నప్పుడు మా నాన్నగారు నుంచి, మా నాన్నమ్మ, మా తాతల గారి నుంచి కూడా ప్రతి ఒక్కరికి సాయమే పొందారు. ఈ రోజు కూడా అదే మా పెద్దల అడుగుజాడలోనే నేను కూడా అదే అడుగుజాడలో నడుచుకుంటూ ప్రజా సేవ చేయడానికి మేము ఈ ఎలక్షన్ కు ముందుకు వస్తున్నాము. ఇక గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, సీసీ రోడ్లు కూడా కొన్ని ప్రాంతాల్లో లేనట్టుగా ఉంది. ప్రజల నుంచి మాకు తెలిసినటువంటి సమాచారం ఇది. సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు మీరు? సీసీ రోడ్లు కానీ, నీళ్లు కానీ, ప్రతి ఒక్క గ్రామంలో వీధి లైట్లు కానీ ప్రతి ఒక్క పని నేను చేసి చూపిస్తాను. నేను పని చేస్తానని మా గ్రామ ప్రజలు మా ముందుకు మాకు వెనుక ఉండి నడిపిస్తూ మమ్మల్ని ముందరికి చేయడానికి అందరూ సహకరిస్తున్నారు. ఇక గ్రామంలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున మీ వెంబడి తిరుగుతా ఉన్నారు, స్వచ్ఛందంగా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజల నుండి పోలింగ్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ పోలింగ్ సందర్భంగా ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? ప్రజలు ఏం కోరుతా ఉన్నారు మీరు? ప్రజలు వాళ్ళు ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తే వాళ్ళకు సాయం, ప్రతి ఒక్క పని ఊరిని అభివృద్ధి చెందేటట్లు చేసి మళ్ళీ గత అవకాశం వస్తే కూడా మీరే ఉండేటట్లుగా పేరు తెచ్చుకోవడానికి మేము ఈ పని చేస్తున్నాం. సర్పంచ్ గా గెలిస్తే ఏదో ఒకటి నా హయాంలో ఇది జరిగింది అనేది ఒక రోల్ గా, ఒక కోరికగా ఉంటది ఏ సర్పంచ్ అభ్యర్థికి ఎవరికైనా కూడా. మీకు అట్లాంటిది ఏముంది? ఊరికి ఏం చేయాలనుకుంటున్నారు? ఒకటే మారలేపండి. ప్రతి ఒక్క పని చేయాలనుకుంటున్నాం. ఊర్లో ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్క సమస్య తీర్చిదిద్దడానికి మేము ముందుకేసాము. రాజకీయ వారసత్వంతో ఉనికిపుచ్చుకుని రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గోప్లాపూర్ గ్రామం నుండి ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు శ్రీవర్ధనమ్మ, ఆరోగ్యమయ్య దంపతులు. ఈ ఎన్నికల సందర్భంగా వారు ప్రజలు తమ ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్ కుమార్ తో జీవి గౌడ్, జీ న్యూస్ టుడే, మహబూబ్ నగర్.